వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ మీ బిందు. చాలా రోజులైంది ఇలా నుంచొని ప్రాపర్గా వ్లాగ్ చేసి, సో టక్కన ఏం చెప్పాలనేది మర్చిపోతున్నా. బట్ ఎనీవే, కమ్మింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్. మీరు తమ్నెల్ చూసుంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ దేని గురించి అని చెప్పి. సో బేసిక్గా మనకి ఊర్లలో జరిగే జాతరలు మీకు తెలిసే ఉండుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకి బోనాల ఫెస్టివల్, అలాగే వేరే వేరే చోట్ల వేరే వేరే జాతరలు అవుతూనే ఉంటాయి కదా. కానీ బెంగళూరులో కూడా అలాంటిదే ఒక జాతర అవుతుంది. మెనీ పీపుల్ డూ నో, టు బీ ఫ్రాంక్. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకైతే డెఫినెట్గా ఈ ఫెస్టివల్ గురించి తెలిసే ఉంటుంది. కానీ మైగ్రేట్ అయ్యి అంటే ఏదో జాబ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకి మాత్రం దే డోంట్ నో దిస్ సైడ్ ఆఫ్ ద బెంగళూరు. సో ఇలాగే మాట్లాడుతుంటే నాకు టైం అవుతుంటుంది. నైట్ 8 అవుతుంది ఇప్పుడు. సో రెడీ అవుతూ అసలు ఈ జాతర ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఇది గంగమ్మ జాతర అని అంటారు. నవ్ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్. గంగమ్మ జాతర అనేది మనకి ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో చాలా చోట్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అట్లా. సో సేమ్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఈవెన్ దే విల్ డూ ఇన్ బెంగళూరు యాజ్ వెల్. ఈ జాతర వచ్చేసి మల్లేశ్వరం అనే ఒక ప్లేస్లో బెంగళూరులో, విచ్ ఇస్ అ వెరీ ఓల్డ్ ఏరియా అండ్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఏరియా ఆబ్వియస్లీ, ఎస్పెషలీ ఫర్ టెంపుల్స్ అనమాట. సో అక్కడ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఇది ఇంకా స్పెషల్ బికాజ్ ఈ ఇయర్ ఈ ఫెస్టివల్ 98th ఇయర్ అనమాట వాళ్ళు చేసే జాతర. సో విచ్ ఇస్ మోర్ స్పెషల్. ఆల్మోస్ట్ ఇమాజిన్ లైక్ 100 years నుంచి వాళ్ళు ఈ ఫెస్టివల్ జరపడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ 3 days అవుతుంది ఈ జాతర. ఇవాళ ఫస్ట్ డే. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేర్ విల్ బీ డిఫరెంట్ థింగ్స్ వాట్ దే విల్ డూ ఫర్ దిస్ జాతర. ఇవాళ వచ్చేసి అంటే మనము బోనం చేస్తాం కదా, తెలంగాణలో అయితే బోనాలు అని అంటారు, మరి ఆంధ్రాలో ఏమంటారు ఐఎమ్ నాట్ షూర్. సో దేవతకి మనము ఇలా పాలుని సమర్పించుకుంటారనమాట. సో అభిషేకం లాగా ప్రతి ఇంటి నుంచి వాళ్ళు పాలన అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దే విల్ టేక్ టు లైక్ వన్ ప్లేస్. చూపిస్తా ఇప్పుడు మీకు ఫర్దర్ క్లిప్పింగ్స్లో. అక్కడ అభిషేకం చేయొచ్చు అనమాట మనమే స్వయంగా. సో రైట్ నౌ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ దాట్. యూజువల్గా అయితే అక్కడ అందరూ they wear like yellow color sarees for this purpose. That's okay, you can wear anything. కాకపోతే yellow is like a code what they follow. నేను ఎవ్రీ ఇయర్ అదే వేసుకునేదాన్ని. కానీ ఈ సారీ కట్టుకున్నా, విచ్ విల్ బీ లిటిల్ కంఫర్టబుల్ కాటన్ సారీ, విచ్ ఐ టుక్ ఇన్ మల్నాడ్ లూమ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది. సో అక్కడ నుంచి తీసుకున్నా. ఇట్స్ బ్యూటిఫుల్ శారీ గైస్. ఫుల్ లుక్ చూపిస్తాను మీకు మొత్తం రెడీ అయ్యాక. సో డూ చెక్ ఇట్ అవుట్. ఆల్రెడీ లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం ఏంటి అని మీకు అనిపిస్తే, యూజువల్గా అది ఈవినింగే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ అట్లా 4 లేదా 5 o'clock నుంచి ఈ అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు బికాస్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ అరౌండ్ ఫ్రమ్ బెంగళూరు. సో అందుకని చెప్పేసి నైట్ ఒక 10-11 వరకు కూడా ఇది చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇదే అవుతుంది, పవర్ పోతూ ఉంది వస్తూ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇలా ఉంటాయి. బట్ ఎనీవే ఐమ్ ఆల్మోస్ట్ డన్. సో అసలు ఈ గంగమ్మ జాతర అనేది ఎందుకు చేస్తారనేది మీకు చెప్పలే కదా. సో బేసిక్గా ఇప్పుడు మనకి సమ్మర్ అవ్వగానే రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో అలా మనకి రెయిన్స్ ప్రాపర్గా రావాలి అని చెప్పేసి, అండ్ ఎవ్రీబడి షుడ్ బీ హెల్దీ బికాస్ సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి అది ప్రే చేయడానికి అని చెప్పేసి తరతరాలుగా ఈ జాతర జరపడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్ లెగసీ, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో అందులో నేను
పర్సనల్గా నాకు ఇలా ఫస్ట్ డే రోజు అమ్మవారికి అభిషేకము చేయడము అనేది నాకు ఇంకా ఇంకా ఇష్టము. బికాజ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు బోనాలు అప్పుడు చాలా పెద్దగా చేసేవాళ్ళం అనమాట ఇంట్లో. సో ఐ థాట్ ఐ మైట్ మిస్ దిస్ ఆఫ్టర్ కమింగ్ టు బెంగళూరు. ఆల్మోస్ట్ అలాగే చేయడం అనేది నాకు చాలా చాలా నచ్చిన విషయము. సో ఈసారి ఇంకా స్పెషల్ బికాజ్ మనకి ఛానల్ స్టార్ట్ అయింది ఈ ఇయరే కాబట్టి. సో ఐ విల్ టేక్ యూ గైస్ అలాంగ్ విత్ మీ టు షో యూ ద కంప్లీట్ జాతర, లైక్ 3 days ఏమేమి చేస్తారు అనేది. సో స్టిక్ అరౌండ్, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. యా, సో లెట్స్ ఫినిష్ దిస్ అప్ అండ్ లెట్స్ క్విక్లీ స్టార్ట్. డన్, ఇంతే రెడీ అవ్వడము. సో నెక్స్ట్ మల్లేశ్వరంలో కలుసుకుందాము. సో కమ్ అలాంగ్ విత్ మీ. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఆల్రెడీ ఇవంతా ప్రిపేర్ చేసి పెట్టేసింది మా అత్తయ్య. సో బేసిక్గా ఇదే బోనం అనమాట. దీంట్లో మనము పాలు తీసుకొని వెళ్తాము. సో ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, అంటే నేను మా హస్బెండ్. అంటే ఎవరు రారు, ఇలాగే ఉంటుంది ఫస్ట్ డే రోజు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో నుంచి ఇలా పాలు సమర్పించడానికి తీసుకొని వచ్చి జస్ట్ అభిషేకం చేసేసి వెళ్ళిపోతారు నార్మల్గా. సో ఇదే ప్లేస్ ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇది టెంపరీ సెటప్, అంటే ఇది యాక్చువల్ టెంపుల్ కాదు. సో అభిషేకం చేయడానికి కోసమే ఇదంతా సెటప్ చేస్తారు. అంటే డే 2, డే 3 కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. అంటే అక్కడ దేవత విగ్రహము అదంతా పెట్టడము. కానీ గంగమ్మ టెంపుల్ అనేది ఇది కాదు. సో జాతర మాత్రమే ఇక్కడ జరుపుతారనమాట. ఇఫ్ యూ సీ, చాలా అంటే చాలామంది వస్తారు. ఆ రోజు వర్షం పడింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ క్రౌడ్ చాలా తక్కువనే ఉంది. అంటే అంత లేట్ అయినా కూడా నేను వచ్చి వెళ్ళాక ఇంకా చాలామంది వచ్చి వెళ్ళారు. ఇఫ్ యూ సీ, క్రౌడ్లో ఇలా చాలామంది డిఫరెంట్గా దేవతను అలంకరించుకొని తీసుకొని వస్తారు. సో చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. నాకు ఇది ఒక్కటిగా అనిపించింది మీతో షేర్ చేయడానికి. సో ఎక్కువ టైం కూడా పట్టదు. హార్డ్లీ ఒక 15 minutesలో మనకి లైన్ అంతా క్లియర్ అయిపోయి అభిషేకానికి వెళ్ళిపోవచ్చు. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంటుంది. అభిషేకం అయిపోయాక మనము ఏదైతే అభిషేకం చేసిన పాలు ఉంటుందో అదంతా కూడా ఇట్లా ఒక కంటైనర్లో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో మనకి అవన్నీ రిటర్న్ ఇచ్చి పంపిస్తారనమాట. అంటే అభిషేకం చేసిన వాళ్ళకనే కాదు, నార్మల్గా మనకి మొక్కుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో దట్ వేస్టేజ్ అనేది ఉండదు అని చెప్పి. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను మొక్కుకొని. సో సక్సెస్ఫుల్గా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ 11:30 అవుతుంది. సో ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ మళ్ళీ మనము టెంపుల్కి వెళ్ళేది ఉంటుంది. సో గుడ్ నైట్. ఇవాళ డే 2. సో డే 2 రోజు ఏంటంటే అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా తీసుకొని వెళ్తారు. సో బేసిక్గా అంటే పూలు, పళ్ళు, అమ్మవారికి సారే అంటాం కదా, చీర, గాజులు, ఇవన్నిటితో పాటు అంబలి కూడా తీసుకొని వెళ్తారు. వీటితో పాటు నాన్ వెజ్ భోజనం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అనేది జరుగుతుంది ఈ జాతరలో. సో నేను ఫర్దర్ క్లిప్పింగ్స్లో చూపిస్తాను మీకు అది ఏంటి అనేది. అండ్ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే వీళ్ళందరినీ మీరు ఆల్రెడీ చూసుంటుంటారు. కానీ ఈ వ్లాగ్లో కొత్తగా మా డాడీ కూడా కనిపిస్తారు. మా డాడీది డెబ్యూ నా ఛానల్లో. ప్రాపర్గా వ్లాగ్ తీయలేకపోయాను, బట్ కాకపోతే టైం లేక నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా డాడీతో ఒక వ్లాగ్ చేస్తా. అండ్ ఇందాక చెప్పా కదా నాన్ వెజ్ అని, అది ఇదే. సో ఎండు చేపలు ఉంటాయి కదా, వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అండ్ ఇది కాకుండా మనం తీసుకొచ్చిన అంబలిని ఇలా కంటైనర్స్లో చేసి మనకి, అంటే అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి మళ్ళీ పంచిపెట్టేస్తారు. ఇక్కడే కంప్లీట్గా జాతర అనేది జరుగుతుంది, గుళ్ళో కాకుండా.
సో ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద మాల తీసుకొని వస్తారు, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి. సో ఇలా చాలామంది వాళ్ళ మొక్కులను బట్టి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం అనేది ఉంటుంది. మా సైడ్ నుంచి కూడా మేము ఒక మాల తీసుకొని వెళ్తాము ఎవ్రీ ఇయర్. అంటే మరి ఇంత పెద్దది కాదు, నేను ఫర్దర్ క్లిప్పింగ్స్లో చూపిస్తాను మీకు. సో ఆల్ ఇన్ ఆల్ అంటే ఇలాగే ఉంటుంది జాతర ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. సో ఈసారి కూడా చాలా బాగా అయింది జాతర అయితే. అండ్ ఎస్పెషల్లీ ఈసారి మా డాడీ వచ్చారు. లైక్ ఇంతకుముందు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, బట్ ఈసారి మా ఫాదర్ కూడా చూశారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు రావాలని చెప్పి. ఇప్పుడు పక్కన ఉన్నారు కదా, హీఈస్ మై డాడ్. ఫేస్ కనిపించట్లేదు, బట్ నా చేతిలో ఉంది కదా అదే మాల. ఇప్పుడు అమ్మవారికి వేసినప్పుడు చూపిస్తా. యా, సో ఇదే ఆ మాల. డే 3 రోజు. సో ఒక సర్ప్రైజ్. హాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మల్లేశ్వరం వచ్చాం. చెప్పు ఇదే వీడియోలో మీ ఫస్ట్ పరిచయం. సో వీళ్ళందరూ నా కొలీగ్స్ అనమాట, డెబ్యూ నా ఛానల్లో. ఓకే, ఇది నేను సెకండ్ టైం రైట్. సో ఇవాళ 3rd డే కదా, ఇది హైలైట్ అనమాట జాతరలో. సో మీరు ఫస్ట్ 2 days ఇట్ ఈస్ ఓకే లైక్ పూజ అండ్ ఆల్ ఉంటుంది. 3rd డే రోజు బాగుంటుంది, చాలా అంటే చాలా ప్రాపర్ జాతర వైబ్ ఉంటుంది అనమాట. సో స్టిక్ అరౌండ్, కమ్ అలాంగ్ విత్ మీ. యా, నాతో పాటు మీరు కూడా ప్రాపర్ జాతర ఎంజాయ్ చేయొచ్చు. సో వీఆర్ జస్ట్ ఎంటరింగ్. సో ఇది ఎంట్రన్స్ అనమాట మనకి ప్రాపర్గా జాతర జరిగే ప్లేస్కి వెళ్ళడానికి. ఇందాక చూసింది ఇట్స్ అ టెంపుల్, కానీ ఆ టెంపుల్లో జాతర చేయరు, ఇక్కడ సపరేట్గా పెట్టి చూసి ఆ స్ట్రెచ్ మొత్తం వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏయ్ నాకొకటి మళ్ళీ వన్స్ అగైన్. బా వావ్, ఇది నా టర్న్. లైట్ రాకుండా జై బోలో గంగమ్మకి. సో ఇప్పుడు గేమ్స్ ఆడదామని చెప్పి వెళ్తున్నాము. ఏయ్ షూటింగ్ ఆడదాము. చిన్నపిల్లలు ఆడారు. నేను ఒకటి. అరే వావ్ వావ్.
I think this is nepotism. మల్లేశ్వరంలో ఉండే ఇక్కడికి వచ్చింది మా అందరికి రాలేదు. వీళ్ళు పైన చేస్తే కింద తాకింది సెంటర్ ఏం చేసి వాడు సెంటర్ పెట్టినా ఎక్కడో పోయింది అది. వీళ్ళకి ఆడడానికి వస్తలేదు మాటలు అంతే. ఇక్కడే అర్పిత ఉండే. అర్పిత యాక్చువల్గా ఇంకా చాలా గేమ్స్ ఆడినాము, సో అన్నీ పెట్టలేను కదా, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి మెయిన్వి మీరు ఎంజాయ్ చేయగలిగేవి మాత్రమే చూపించాను. సో దాని తర్వాత మేము మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాము ఎక్కడైతే పాలాభిషేకము అండ్ డే 2 రోజు మనము నైవేద్యం అవన్నీ సమర్పిస్తాం కదా. సో అదే ప్లేస్లో ఇక్కడ మళ్ళీ జాతరకి సంబంధించినవి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది కూడా ఒక మొక్కు లాంటిది అనమాట. ఫుల్ ఒళ్ళంతా కూడా ఇలా నిమ్మకాయలతో మొత్తము నీడిల్స్తో గుచ్చేసుకొని వాళ్ళు అమ్మవారి ముందు ఇట్లా డాన్స్ చేస్తారనమాట. అంటే ఆ నిమ్మకాయలు మొత్తం పడేంత వరకు కూడా వాళ్ళు ఇలాగే నడుస్తూ ఆ ఏరియా మొత్తం తిరుగుతారు. చూడ్డానికైతే అసలు గూస్ బంప్స్ వచ్చినట్టు ఉంటుంది. వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్, రోడ్ అక్కడ వరకు ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ కరగా వస్తుందని చెప్పి. సో బేసిక్గా మనము ఘట్టం అంటాం కదా బోనాలప్పుడు, సేమ్ అలాగే ఇక్కడ కరగా అంటారు. సో వాళ్ళు ఇక్కడ నుంచి వాక్ చేస్తారని చెప్పి దే హ్యావ్ డెకరేటెడ్ ద రోడ్ లైక్ దిస్. ఈవెన్ అక్కడ కూడా ఇదే అన్నమాట కరగా అంటే. సో అలా అమ్మవారిని తల మీద పెట్టుకొని అంటే ఆ గుడిని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో బేసిక్గా ఒకే ఫ్యామిలీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళల్లో ప్రతి సంవత్సరము ఒక్కరు ఇలా అమ్మవారిని తల మీద పెట్టుకొని ఆ ఏరియా మొత్తం కూడా తిరుగుతూ ఉంటారనమాట నైట్ అయ్యే వరకు. ఐ థింక్ ఆల్మోస్ట్ 3 to 4 o'clock అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్. సో దానికని చెప్పేసి ఇలా అందరూ కూడా ప్రొటెక్షన్ లాగా వెళ్తారు ఆయన వెనక. అండ్ ఇక్కడ నుంచి ఇంకా లైన్గా మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. చాలా చోట్ల నుంచి వస్తారు, అంటే కేరళ, వేరే వేరే స్టేట్స్ నుంచి. సో నేను ఇక్కడ నుంచి మీకు అన్ని లైన్గా చూపిస్తాను. మాట్లాడుతూ ఉన్నా కానీ మీరు ఎంజాయ్ చేయలేరు. సో మళ్ళీ మాట్లాడదాము వన్స్ దిస్ ఈజ్ ఆల్ డన్.
എല്ലാവരും നിന്നെ മംഗളമേറിയെന്ന് വാഴ്ത്തി സ്തുതിക്കും. നീ ലോകത്തിലെ അധർമ്മനാശിനിയും ഭവാനിയുമായി ഭൂതപ്രേത వీళ్ళందరినీ గుర్తుపట్టారా? లాస్ట్ టైం నేను ఒక ఫ్యామిలీ బ్లాగ్ పెట్టాను కదా కజిన్స్ అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో ఏ క్లిప్పింగ్స్ లేవని చెప్పి కాసేపు టైం స్పెండ్ చేశాను వాళ్ళతో, సో దట్ ఐ కెన్ షో యూ గైస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము కాస్త ముందుకెళ్ళాము. ఇలాగే చాలా డిఫరెంట్గా మనకి ఉంటూనే ఉంటాయి. మనము ఎంత నడిచినా కానీ మనకి ఆయాసం రావాలి, కానీ ఇది ఎండ్ అవ్వదు. సో వీళ్ళ పనులు ఉన్నారు. మన వైపు పోతరాజులు ఉంటారు కదా, ఇటు ఈ జాతరలో కూడా సేమ్ అలాగే పాలేగార అని అంటారు. జస్ట్ ఏంటంటే మనకు ఆ పోతరాజులకి చేతిలో ఆ కొరడా ఉంటుంది కదా, అది ఒక్కటే ఉండదు. ఆల్మోస్ట్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఊరంతా మనకి ఇప్పుడు బలి తీయడానికి తిరుగుతారు కదా, సేమ్ అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది ప్రాసెస్. నాకైతే పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. ఇవన్నీ చూస్తూ ఉంటే సేమ్ మనకి బోనాల ఫెస్టివల్ చూసినట్టుగానే అనిపిస్తుంది నాకైతే. ఈ శివుడి వేషంలో ఆయన ఉన్నారు కదా, ఆయనది ఒక క్లిప్పింగ్ నేను మిస్ అయ్యాను ఈ జాతరలో క్యాప్చర్ చేయడము. సో ఇది శివరాత్రి నుంచి నేను తీసుకున్నాను పాత వీడియో. సో ఈయననే సేమ్ అక్కడ కూడా చేసింది. ఇది అసలు ఒరిజినల్గా చూడడానికి భలే ఉంటుంది. ఇది లాస్ట్ అన్నమాట. సో చారియట్ బేసిక్గా దీంట్లో అమ్మవారిని ఊరేగిస్తారు ఆ ఏరియా మొత్తం కూడా. సో దీని తర్వాత ఇంకా ఏం ఉండదు. సో యా, ఇంకా వీడియో కూడా అంతే. అండ్ ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కన్సిడర్ డూ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అంటిల్ ద నెక్స్ట్ వ్లాగ్, సీ యూ అగైన్, బాయ్.